హలో ఆల్, వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో డైలీ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేస్తున్నాం కదా, సో అవి చూద్దాం. ఫస్ట్ కరెంట్ అఫైర్ డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ మనకి కరెంట్ అఫైర్ ఇంటర్నేషనల్ పరంగా చూడొచ్చు, ఈవెన్ జాగ్రఫికల్ పరంగా, స్టాటిక్ జీకే పరంగా ఒక మంచి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు. సో మనకి చాలా దేశాల్లో అగ్నిపర్వతాల విస్ఫోటనం చూస్తూ ఉంటాం. వీఆర్ అండ్ ఫ్రీక్వెంట్లీ వాచింగ్ దట్ వాల్కెనిక్ ఎరప్షన్స్ ఇన్ ద వరల్డ్. అలాంటి కోవకి సంబంధించింది, అలాంటి జోనర్కి సంబంధించింది ఈ కరెంట్ అఫైర్గా చూడొచ్చు. సో ఇక్కడ వాల్కెనో నేమ్ ఒకసారి చూసుకోండి, క్లూచెవస్కాయా సోప్కా. అగైన్ ఐ రిపీటింగ్, క్లూచెవస్కాయా సోప్కా. ఇది వాల్కెనో పేరు. మీకు గుర్తు లేదు అనుకోండి, కేఎస్ సోప్కా అని కూడా గుర్తుపెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఈ సోప్కా అనే అగ్నిపర్వతం ఏ కంట్రీలో ప్రజెంట్ లొకేట్ అయ్యి ఉందంటే రష్యాలో అనమాట. రష్యాలో మనకి ఏదైతే కంచాటక్ అనే ప్లేస్ ఉందో, పెనిన్సులా, ఈ కంచాటక్ అనే ప్రదేశంలో ఇది ఎరప్ట్ అవ్వడం జరిగింది, విస్ఫోటనం చెందడం జరిగింది. అదే మనకి ఇక్కడ కరెంట్ అఫైర్. రీసెంట్గా మనకి ఇక్కడ చూసినట్టయితే క్లూచెవస్కాయా సోప్కా అనే అగ్నిపర్వతం ఏ కంట్రీకి సంబంధించి రీసెంట్గా వార్తల్లో ఉంది, అండ్ ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ రష్యా ఏరియా. ఎస్పెషల్లీ విచ్ ప్లేస్ అని అడిగితే కంచాటక్ ప్లేస్గా చెప్పచ్చు అనమాట. సో ఈ ప్లేస్ అనేది రష్యాలో ఎంత ఫేమస్ అంటే ఇక్కడ మనకి డోర్మెంట్ వాల్కెనోస్ కావచ్చు, లేకపోతే నెక్స్ట్ గీజర్స్, జియోథర్మల్ స్ప్రింగ్స్, ఇవన్నీ కూడా కనిపించడం జరుగుతుంది. అది ఈ ప్లేస్ యొక్క ఇంపార్టెన్స్ అనమాట. నెక్స్ట్ వన్, ఈ వాల్కెనో యొక్క హైట్ వచ్చేసేటప్పటికి దాదాపుగా 4650 మీటర్స్, లేదా ఫీట్స్లో చెప్పాలి అంటే 15,255, దాదాపుగా 15,000 అడుగుల ఎత్తు ఉన్న ఏదైతే మనకి సోప్కా అనే అగ్నిపర్వతం ఉందో, రీసెంట్గా రష్యాలోని కంచాటక్ అనే ప్రదేశంలో విస్ఫోటనం చెందింది. ఇట్ ఈస్ ఎరప్టెడ్ ఇన్ కంచాటక్ ఇన్ రష్యా. సో ఇప్పుడు మీకు గుర్తుంటుంది కదా, ఈ రెండు కూడా ఎందుకైనా మనకి సేఫ్ సైడ్ ఉంటాయని డీటెయిల్స్ ఇచ్చాం. కష్టంగా అనిపిస్తే సోప్కా ఒకటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది, రష్యా. అండ్ ద నెక్స్ట్ వన్, ఇది ఫస్ట్ టైం 1697లో ఎరప్ట్ అయిందంట. ఫస్ట్ టైం, మొట్టమొదటిసారిగా 1697లో ఎరప్ట్ అవ్వడం జరిగింది. ఇప్పటికి టిల్ డేట్కి ఇది 110 సార్లు ఎరప్ట్ అయింది. అంతెందుకు, ఈ సంవత్సరంలోనే 2023లోనే ఇది మనకి 3 టైమ్స్ ఎరప్ట్ అయినట్టుగా చెప్తారు. ఇది థర్డ్ టైం అనమాట ఇట్లా విస్ఫోటనం చెందడం. 110 సార్లు విస్ఫోటనం చెందిందంట. ఇది ఇప్పుడున్న ప్రజెంట్ కరెంట్ అఫైర్ యొక్క మెయిన్ అంశం. సో కరెంట్ అఫైర్ తెలిసింది కాబట్టి దీన్ని రిలేటెడ్ జాగ్రఫీ కావచ్చు, జీకే కావచ్చు, అండ్ ఇంకా ఇతర అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ ఇంపార్టెంట్ న్యూస్ కూడా ఇక్కడ చూద్దాం. ఇక్కడ వచ్చేటప్పటికి వాల్కెనోస్ ఉన్నాయి చూసారా, అగ్నిపర్వతాలు. ఇవి 3 టైప్స్లో ఉంటాయి అనమాట. వన్ ఈస్ కాల్డ్ యాజ్ అ యాక్టివేటెడ్ వాల్కెనో, అండ్ సెకండ్ వన్ ఈస్ కాల్డ్ యాజ్ అ ఎక్స్టింక్ట్ వాల్కెనో, అండ్ ద థర్డ్ వన్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, డోర్మెంట్ వాల్కెనోగా చెప్తాం. యాక్టివేటెడ్, ఫ్రీక్వెంట్గా ఎరప్ట్ అవుతానే ఉంటాయి, అలాంటి వాటిని యాక్టివేటెడ్ వాల్కెనోస్గా చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు కంచాటక్ దగ్గర ఏదైతే సోప్కా అనేది ఉందో, నేను ఆల్రెడీ చెప్పాను, ఈ సంవత్సరమే అది 3 టైమ్స్ విస్ఫోటనం చెందింది, పేలింది, ఎరప్ట్ అయిందని. అప్పుడు దాన్ని ఏ వాల్కెనో అనొచ్చు, యాక్టివేటెడ్ వాల్కెనోగా పిలవచ్చు అనమాట. అది ఎక్స్టింక్ట్ వాల్కెనో అంటే మ్యాక్సిమం ఇంకా 99% అసలు విస్ఫోటనం చెందడానికి పాసిబిలిటీ లేదు అనుకోండి, అలాంటి వాటిని ఎక్స్టింక్ట్ వాల్కెనోస్ అంటాం, అంతరించిపోయినవి అన్నట్టుగా మాట్లాడతాం. నెక్స్ట్ వన్, డోర్మెంట్ వాల్కెనోస్ అంటే నిద్రణ అగ్నిపర్వతాలు. ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితం విస్ఫోటనం చెంది నెక్స్ట్ ఫ్యూచర్లో మేబీ విస్ఫోటనం చెందే ఛాన్సెస్ ఉంటే, మ్యాక్సిమం పాసిబిలిటీస్ ఉంటే, అలాంటి వాటిని డోర్మెంట్ వాల్కెనోస్ అని చెప్పేసి అంటారు. సో ఈ వాల్కెనోస్ దగ్గర ఏవైతే హాట్ వాటర్ బాడీస్ ఉంటాయో వాటిని హాట్ స్ప్రింగ్స్ అని, గీజర్స్ అని, జియోథర్మల్ స్ప్రింగ్స్ అని అంటారు. ఇది సబ్జెక్ట్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ జీకే పరంగా మనం ఏం గుర్తుపెట్టుకోవచ్చు అనేది చూద్దాం. కంచాటక్ అనే ప్రదేశాన్ని మనం ఏమని చెప్పేసి పిలుస్తాము అంటే వ్యాలీ ఆఫ్ గీజర్స్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో ఏ ప్లేస్ని వ్యాలీ ఆఫ్ గీజర్స్ ఇన్ ద వరల్డ్గా పిలుస్తారు అంటే కంచాటక్ అనే ప్రదేశాన్ని పిలుస్తారు, విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ రష్యా. సో నెక్స్ట్, ఈ సోప్కా అనే అగ్నిపర్వతం ఎలాంటి అగ్నిపర్వతం? యాక్టివేటెడ్, క్రియాశీల అగ్నిపర్వతంగా చెప్తాం. ఇండియాలో మోస్ట్ యాక్టివేటెడ్ వాల్కెనోగా మనం దేన్ని చెప్తాము అంటే బ్యారెన్ యాక్టివేటెడ్ వాల్కెనో, విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ అండమాన్ అండ్ నికోబార్ ఏరియా. అండమాన్ అండ్ నికోబార్ ఏరియాలో ఉన్న ఈ క్రియాశీల అగ్నిపర్వతం పేరు వచ్చేటప్పటికి బ్యారెన్. జీకే ఫ్యాక్టర్గా అడిగితే ఇది గుర్తుపెట్టుకోండి, ద మోస్ట్ యాక్టివేటెడ్ వాల్కెనో ఇన్ ఇండియా బ్యారెన్ అగ్నిపర్వతం అండ్ అండమాన్ అండ్ నికోబార్లో ఉంది. ఒకవేళ కరెంట్ అఫైర్ పరంగా అని అడిగితే మాత్రం సోప్కా, అండ్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ దట్ రష్యా కంచాటక్ ఏరియా. ప్రపంచంలో ఇలాంటి యాక్టివేటెడ్ వాల్కెనోస్ ఈసారి మనకి కరెంట్ అఫైర్స్లో ఉన్నవి, ఫ్రీక్వెంట్గా కరెంట్ అఫైర్స్లో ఉన్న వాటి గురించి కూడా మాట్లాడదాం. దెర్ ఆర్ ఫ్యూ సెర్టైన్ వాల్కెనోస్ విచ్ మోస్ట్లీ ఫ్రీక్వెంట్ యాక్టివేటెడ్ ఇన్ ద వరల్డ్. అందులో ఒకటి కిలౌయి అగ్నిపర్వతం అని చెప్పేసి అంటాం. దిస్ కిలౌయి వాల్కెనో ఈస్ లొకేటెడ్ ఇన్ హవాయియన్ ఐలాండ్స్.
ఇది కూడా బాగా మనకి ప్రతిసారి వార్తల్లో కనిపిస్తూ ఉంటుంది. వన్ ఆఫ్ ద మోస్ట్ యాక్టివేటెడ్ ఇన్ ద వాల్కెనోగా ఇన్ ద వరల్డ్ గా కిలౌయి అగ్నిపర్వత అని చెప్తాం, విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ హవాయి. అలాగే 2023లో మనకి ఇంకొక వాల్కెనో కూడా కనిపించింది, దట్ ఈస్ అ మెరాపి వాల్కెనో. మెరాపి వాల్కెనో కానీ సో లేకపోతే నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి మౌంట్ క్రాకటోవా అని చెప్పేసి ఉంటుంది. ఈ వాల్కెనోస్ ఏమని కనిపించినా సరే మీరు ఇండోనేషియా అని చెప్పేసి ఆన్సర్ పెట్టచ్చు అనమాట. ఇండోనేషియా ఈజ్ అ హబ్ ఫర్ అండ్ క్రాకటోవా, మెరాపి లాంటి వాల్కెనోస్గా చెప్తాం. సో ఇప్పుడు మీకు వాల్కెనోస్కి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ దొరికింది, అలాగే ఇక్కడ న్యూస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా దొరికింది. అండ్ ద నెక్స్ట్ వన్ జియో థర్మల్ స్ప్రింగ్స్ అని ఉన్నాయి చూసారా. ఎక్కడైతే ఈ అగ్ని పర్వతాలు ఉంటాయో నియర్ బై దట్ వాల్కెనోస్ మనకి మాక్సిమం టెంపరేచర్ అనేది కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఈ హై టెంపరేచర్ దగ్గర ఏవైతే వాటర్ బాడీస్ ఉంటాయో సో వీటిని జియో థర్మల్ స్ప్రింగ్స్గా పిలుస్తాం. వీటి నుంచి వచ్చే ఎనర్జీతో మనం డిఫరెంట్ కైండ్ ఆఫ్ డొమెస్టిక్ యూజెస్కి దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ జియోథర్మల్ స్ప్రింగ్స్ ఇండియాలో కూడా ఉన్నాయి. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ జియోథర్మల్ స్ప్రింగ్ ఇన్ ఇండియా ఈస్ మణికరణ్ గా చెప్తాం. ఈ మణికరణ్ అనేది మనకి ఎక్కడుందంటే హిమాచల్ ప్రదేశ్ ఏరియాలో ఉంది. అలాగే లడాక్ దగ్గర నుబ్రా అనే ప్రదేశం ఉంది, ఇక్కడ కూడా మనకి ఒక జియోథర్మల్ స్ప్రింగ్ ఉంది. ఇండియాలో మోస్ట్లీ హిమాలయన్ ప్రాంతాలకి దగ్గరలో మీరు ఈ జియోథర్మల్ స్ప్రింగ్స్ ని జనరల్ గా చూడొచ్చు అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్ అండి. అండ్ రీసెంట్ గా మనకి సోప్కా అనే అగ్ని పర్వతం ఏదైతే ఉందో అది ఎక్కడ మనకి ఎరెప్ట్ అయినట్టుగా న్యూస్ వచ్చింది అంటే దట్ ఈస్ అ రష్యా. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ కరెంట్ అఫైర్ బ్యాంకింగ్ రిలేటెడ్ అండ్ నేషనల్ రిలేటెడ్ కరెంట్ అఫైర్ గా కూడా మీరు దీన్ని తీసుకోవచ్చు అనమాట. బంధన్ బ్యాంక్ అనేది ఇండియాలో ఏదైతే ఉందో దాని యొక్క బ్రాంచ్ ని రీసెంట్ గా కార్గిల్లో ఎస్టాబ్లిష్ చేసింది అండ్ కార్గిల్లో ఇనాగ్రేట్ చేసింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ గా దీన్ని చెప్పొచ్చు. సో మనకి రీసెంట్ గా కార్గిల్లోని ఫాతిమా చౌక్ అనే ఏరియా దగ్గర ఈ బ్రాంచ్ ని వాళ్ళు ఓపెన్ చేశారనమాట, ఇనాగ్రేట్ చేశారు. అండ్ లడాఖ్కి సంబంధించిన ఎవరైతే ఆ లడాక్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్కి సంబంధించిన హెడ్ ఉన్నారో ఆయన పేరు మొహమ్మద్ ఫిరోజ్గా చెప్తున్నారు. ఆయనతోటి దీనిని ఇనాగ్రేట్ చేయించడం జరిగింది. సో ఒక్కొక్కసారి ఎవరు ఇనాగ్రేట్ చేశారని కూడా అడుగుతారు కాబట్టి దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. 2023 బంధన్ బ్యాంక్, దీనికి సంబంధించి చూద్దాం. 2023లో బంధన్ బ్యాంక్ ఏం చేసింది అంటే కాశ్మీర్లోని శ్రీనగర్ ఏరియా ఉంది చూసారా, అక్కడ దాని యొక్క బ్రాంచ్ని ఓపెన్ చేసింది. సాధారణంగా చెప్పాలంటే మనకి ఈ బంధన్ బ్యాంక్ 2016లో జమ్మూలో ఫస్ట్ టైం ఒక బ్రాంచ్ని ఓపెన్ చేసింది దానికి సంబంధించింది. దాని తర్వాత ఇప్పుడు 2023లో రీసెంట్గా శ్రీనగర్లో ఇనాగ్రేట్ చేసింది. సో దాని తర్వాత మళ్ళీ మనకి లడాఖ్లోని లే ప్రాంతం ఉంది చూసారా, అక్కడ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ కార్గిల్, అంటే లడాక్ ప్రాంతం ఒకటే తీసుకుంటే లడాఖ్లో ఇప్పుడు బంధన్ బ్యాంక్కి సంబంధించిన బ్రాంచెస్ 2 ఉన్నాయి. ఒకటి వచ్చేటప్పటికి మనకి లడాఖ్లోని లే ప్రాంతం దగ్గర ఉంది అండ్ కార్గిల్ దగ్గర ఉన్న ఫాతిమా చౌక్ అనే ప్రాంతంలో కూడా అది లొకేట్ అయి ఉంది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్గా దీన్ని చెప్పొచ్చు. ఇక బంధన్ బ్యాంక్ విషయానికి వస్తే స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ కలుపుకొని, రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు కలుపుకొని భారతదేశంలో టోటల్గా 35 స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్లో మనకి ఈ బంధన్ బ్యాంక్స్ ఉన్నాయన్నమాట. వాటి బ్రాంచెస్ అన్ని కూడా విస్తరించి ఉన్నాయి ఆ ప్రాంతాల్లో. నెక్స్ట్ దాదాపుగా 3.2 crores కస్టమర్స్ బంధన్ బ్యాంక్కి సంబంధించి ఉన్నారు అండ్ దానికి సంబంధించి 6,200 బ్యాంక్ అవుట్లెట్స్ అనేవి వర్క్ అవుతున్నాయి. అండ్ బంధన్ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ వచ్చేటప్పటికి మనకి కోల్కతాలో ఉంది. సాధారణంగా బ్యాంకింగ్ ఎగ్జామ్స్లో హెడ్ క్వార్టర్స్ అడుగుతూ ఉంటారు, కోల్కతాలో లొకేట్ అయింది. ఫౌండర్ అండ్ ఎండీగా చంద్రశేఖర్ ఉన్నారు. బంధన్ బ్యాంక్ యొక్క ఎండీ అండ్ ఫౌండర్ చంద్రశేఖర్, హెడ్ క్వార్టర్స్ కోల్కతాలో ఉంది. దాదాపుగా భారతదేశం మొత్తం కూడా దీని నెంబర్ చూసుకుంటే కనుక విస్తరించి ఉంది. అండ్ ఇకపోతే జమ్మూలో 2016లో స్టార్ట్ చేసింది కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎస్టాబ్లిష్ చేయలేకపోయింది. బట్ ఇప్పుడు 2023 వచ్చేటప్పటికి దాని యొక్క శాఖల్ని కూడా మనకి అటు జమ్మూ అండ్ యాజ్ వెల్ యాజ్ లడాక్ ప్రాంతాల్లో కూడా మనకి ఎస్టాబ్లిష్ చేసినట్టుగా చూడొచ్చు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. సో రీసెంట్గా చూస్తే గనక మనకి ఈ బోర్డర్ ఏరియాస్ ఎస్పెషల్లీ హిమాలయ ప్రాంతాలు, జమ్మూ కాశ్మీర్, లడాక్, ఉత్తరాఖండ్, సిక్కిం లాంటి ప్రాంతాల్లో బ్యాంకింగ్ సర్వీసెస్, ఎకనామిక్ యాక్టివిటీస్ అనేవి బాగా ఇంప్రూవ్ అవుతున్నాయని చెప్పొచ్చు. దీనికి వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే సిక్కిం అనమాట. రీసెంట్ గా ఈ సంవత్సరం మార్చ్ మంత్ లో సిక్కిం ని విజిట్ చేశారు ఫినాన్స్ మినిస్టర్ అయిన నిర్మలా సీతారామన్ గారు. ఆ విజిట్ చేసినప్పుడు సిక్కిం లో మనకి లాచిన్ అని చెప్పేసి ఒక టౌన్ ఉందన్నమాట. సో ఈ లాచిన్ దగ్గర SBI ATM ని మనకి ఇనాగ్రేట్ చేయడం జరిగింది నిర్మలా సీతారామన్ గారు. ఈ ప్లేస్ చాలా డిఫికల్ట్ అండి, ఎందుకంటే సిక్కిం వన్ ఆఫ్ దట్ హైయెస్ట్ ప్లేస్లో లొకేట్ అయి ఉంది అండ్ ఇండియాలో ఇప్పటికీ కూడా రైల్వే వ్యవస్థ లేని, దెర్ ఈస్ నో సచ్ కైండ్ ఆఫ్ ప్రాపర్ రైల్
రైల్వే సిస్టమ్ ఇన్ సిక్కిం స్టేట్ గా చెప్పొచ్చు అనమాట. ఇక్కడ లేదు, బట్ మనకి ఒక ఆర్ఆర్బి ఏదైతే ఉందో ఆర్ఆర్బి లాంటివి రీజనల్ రూరల్ బ్యాంకింగ్స్ అంటాం కదా, సో అలాంటివి కూడా ఇక్కడ ఏర్పాటు చేయలేకపోయారు. డెవలప్మెంట్ అనేది ఇది హైయెస్ట్ ప్లేస్, ఎక్స్ట్రీమ్ క్లైమేట్ ఉండడం, ఇలాంటివన్నీ ఈ నెగిటివ్ థింగ్స్ ఉండడానికి కారణమయ్యాయి. అలాంటి ప్రాంతాల్లో కూడా ఇప్పుడు అభివృద్ధిని తీసుకొస్తూ ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ఎస్బీఐ ఏటీఎం ఒకదాన్ని లాచిన్ టౌన్ ఇన్ సిక్కింలో ఏర్పాటు చేశారు. సో ఈ టౌన్ కి దగ్గరలోనే మనకి పాపులర్ లేక్ ఒకటి ఉంది, దాని పేరు గురుదాంగ్మార్ లేక్ గా చెప్తారు. గురుదాంగ్మార్ లేక్ రీసెంట్లీ ఇన్ న్యూస్. ఈ లేక్ అనేది రీసెంట్ గా న్యూస్ లో ఉంది, అది సిక్కింలో ఉంది. ఎందుకు న్యూస్ లోకి వచ్చిందంటే దీన్ని విజిట్ చేసింది మనకి నిర్మలా సీతారామన్ గారుగా చెప్పొచ్చు. అదే టైంలో లాచిన్ సిటీలో ఎస్బీఐ ఏటీఎం ని కూడా ఇనాగ్రేట్ చేశారు. సిక్కింలో రైల్వే వ్యవస్థ లేదు, ప్రాపర్ రైల్వే సిస్టమ్ ఈజ్ నాట్ అవైలబుల్ ఇన్ సిక్కిం స్టేట్. ఇంకా పైగా చెప్పాలంటే భారతదేశం యొక్క హైయెస్ట్ పీక్, హైయెస్ట్ శిఖరం కాంచనజంగా లేదా కాంచనగంగా అని కూడా పిలవచ్చు. అది ఎక్కడ లొకేట్ అయి ఉందంటే సిక్కింలో లొకేట్ అయి ఉందన్నమాట. అది ఈ ప్లేస్ కి సంబంధించిన ఇంపార్టెన్స్. ఇది ఎందుకు చెప్పాం? ఎస్బీఐ ఏటీఎం కి సంబంధించి చెప్పాం. ఇదే ఎస్బీఐ ఏటీఎం ని ఒక ఫ్లోటింగ్ ఏటీఎం గా రీసెంట్ గా ఈ సంవత్సరం జమ్మూ కాశ్మీర్ లో మనకి స్టార్ట్ చేయడం జరిగింది. జమ్మూ కాశ్మీర్ లో ధాల్ లేక్ అని చెప్పేసి ఉందన్నమాట. ఈ ధాల్ సరస్సు మీద ఫస్ట్ టైం జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో ఈ ఫ్లోటింగ్ ఏటీఎం ని స్టార్ట్ చేశారు. ఫ్లోటింగ్ ఏటీఎంస్ అనేవి మనకు ఆల్రెడీ కేరళలో గతంలో స్టార్ట్ అయ్యాయి, బట్ రీసెంట్ గా అయితే ధాల్ లేక్ ఇన్ జమ్మూలో స్టార్ట్ అవ్వడం జరిగింది. ఇప్పుడు ఇలాంటి జమ్మూ కాశ్మీర్ అండ్ లడాక్ లో బంధన్ బ్యాంక్ కి సంబంధించిన బ్రాంచెస్ అనేవి స్టార్ట్ అవ్వడం వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ గా చెప్పొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వన్, జమ్మూ కాశ్మీర్ కి సంబంధించి లెఫ్టినెంట్ గవర్నర్ గా మనకి ప్రెసెంట్ ఉన్నది ఎవరు అంటే మనోజ్ సిన్హా గారుగా చెప్తాం. కరెంట్ అఫైర్స్ లో ఉన్న లెఫ్టినెంట్ గవర్నర్స్ కానీ చీఫ్ మినిస్టర్స్ కానీ ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ కానీ మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఇక్కడ నుంచి మనం ఈజీగా మార్క్స్ ని గెయిన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్లీ లడాక్ ఇన్ న్యూస్, హూ ఈజ్ అ లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ లడాక్ అని అడిగారు అనుకోండి, బిడి మిశ్రా ఈజ్ అ ప్రెసెంట్ లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ లడాక్ గా చెప్పొచ్చు. అదే లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్ అడిగారు అనుకోండి, మనోజ్ సిన్హా గారుగా చెప్పొచ్చు. సో రీసెంట్ గా ఎవరు శ్రీలంకని విజిట్ చేసి అక్కడ ట్రింకోమలి జాఫ్నా బ్రాంచెస్ లో ఎస్బీఐ ఏటీఎం ని ఇనాగ్రేట్ చేశారని అడిగితే దట్ ఈస్ నథింగ్ బట్ ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు. ఇది ఈ కరెంట్ అఫైర్ కి రిలేటెడ్ గా మనం రివిజన్ చేసిన అంశాలు అనమాట, పాయింట్స్. బట్ కరెంట్ అఫైర్ మాత్రం ఏంటంటే బంధన్ బ్యాంక్ కి సంబంధించి మనకి ఇంకొక బ్రాంచ్ అనేది కార్గిల్ లో రీసెంట్ గా ఇనాగ్రేట్ జరిగిందనమాట, దానికి సంబంధించి. అండ్ కార్గిల్ వార్ అనేది కూడా ఒక స్టాటిక్ బిట్ అవుతుంది. 1999 లో మనకి కార్గిల్ వార్ అనే దాన్ని కూడా కండక్ట్ చేయడం జరిగింది. ఒకసారి ఇయర్ రివైజ్ చేసుకోండి. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ డిఫెన్స్ కి సంబంధించింది, ఎస్పెషల్లీ డిఆర్డిఓ లాంటి వాటికి సంబంధించిందిగా చెప్పొచ్చు. అండ్ ఈ మధ్యన సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ కొంచెం డిఫికల్ట్ అయ్యాయి. ఆ డిఫికల్టీ లెవెల్ని మనం మీట్ అయ్యేలాగా ఈ కరెంట్ అఫైర్ని డిస్కస్ చేసుకుందాం. రీసెంట్గా ప్రళయ్ బ్యాలిస్టిక్ మిజైల్ అనేది ఒడిస్సాలోని మనకి బాలాసోర్ ప్రాంతం ఉంది. ఆ బాలాసోర్ ప్రాంతం దగ్గర ఉన్న అబ్దుల్ కలాం ఐలాండ్ అనే ప్రాంతం నుంచి సక్సెస్ఫుల్గా టెస్ట్ చేశారు. అదే ఇక్కడ మనకి కరెంట్ అఫైర్. రీసెంట్లీ ప్రళయ్ బ్యాలిస్టిక్ మిసైల్, దాన్ని మనకి క్వాజీ బ్యాలిస్టిక్ మిసైల్ గా మెన్షన్ చేశారు. ఇది ఇంపార్టెంట్, దిస్ పాయింట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. క్వాజీ బ్యాలిస్టిక్ మిసైల్ గా అబ్దుల్ కలాం ఐలాండ్ నుంచి ఒడిస్సాలో మనకి దీన్ని టెస్ట్ చేయడం జరిగింది. అక్కడితో నార్మల్ గా కరెంట్ అఫైర్ అనేది మనకి కంప్లీట్ అయిపోయింది. అయితే రీసెంట్ గా వచ్చిన మనకి ఏవైతే ఈ క్వశ్చన్ పేపర్స్ లేకపోతే ఎగ్జామ్స్ ఉన్నాయో దాంట్లో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఇట్లాంటి క్వశ్చన్స్ ఇవ్వట్లేదు, కొంచెం ఫ్రేమింగ్ డిఫికల్ట్ గా ఇస్తున్నారు. కాబట్టి దానికి సంబంధించినట్టుగా ఇక్కడ ఒకసారి చూద్దాం. ఈ మిసైల్ వచ్చేటప్పటికి దాని రేంజ్ సాధారణంగా 350 కిలోమీటర్స్ నుంచి 500 కిలోమీటర్స్, అది దాని రేంజ్ అనమాట. అయితే ఈ టెస్ట్ లో మనకి మెయిన్ థింగ్ ఏంటి అంటే ఈ ప్రళయ్ అనే మిసైల్ ఉంది చూసారా, దీనిని ఆల్రెడీ December 22, 2022 లాంచ్ చేశారు, అంటే టెస్ట్ చేశారు. సో ఆ టెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎందుకు టెస్ట్ చేశారంటే అప్పుడు కొంతవరకు మాత్రమే అది రేంజ్ ని రీచ్ అయింది. సో ఇప్పుడు న్యూస్ ఏంటంటే ప్రళయ్ ఏదైతే డిఆర్డిఓ బలాస్టిక్ మిసైల్, క్వాజీ బలాస్టిక్ మిసైల్ ఒడిస్సాలోని అబ్దుల్ కలాం ఐలాండ్ నుంచి ప్రయోగించిందో అది సక్సెస్ఫుల్ గా దాని రేంజ్ ని కంప్లీట్ చేసుకుంది. అంటే ఫుల్ రేంజ్ అండి, 500 కిలోమీటర్స్ రేంజ్ ని అది రీచ్ అయిందంట. అది ఇక్కడ మనకి కరెంట్ అఫైర్ లో మెయిన్ అంశంగా చెప్పొచ్చు, దీన్ని అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో దీంట్లో పేలోడ్ వచ్చేటప్పటికి దాదాపుగా 500 నుంచి 1000 kgs వరకు ఉంటుందని కూడా చెప్తున్నారు. సో పేలోడ్ వచ్చేటప్పటికి 500 to 1000 kgs, రేంజ్ వచ్చేటప్పటికి 350 నుంచి 500 కిలోమీటర్స్, మాక్సిమం రేంజ్ 500 కిలోమీటర్స్. సో ఇది దీనికి సంబంధించి
సంబంధించింది. కొన్ని ఎగ్జామ్స్లో లైక్ రైల్వే ఎస్ఎస్సి లాంటి వాటిలో డిఆర్డిఓకి సంబంధించిన ఎబ్రివేషన్స్ కూడా అడుగుతూ ఉంటారు. డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్గా చెప్పడం జరుగుతుంది. డిఆర్డిఓ యొక్క అండ్ మెయిన్ మనకి చైర్పర్సన్ లేదా చైర్మన్గా చెప్పొచ్చు కామత్ గారు ఉన్నారు. కామత్ ఈజ్ అండ్ ప్రెసెంట్ చైర్మన్ ఆఫ్ డిఆర్డిఓగా చెప్తామన్నమాట. అండ్ ఇందులో ఉన్న ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్రళయ్ ఈ క్వాజీ బెలాస్టిక్ మిజైల్ ఇలాంటి కాన్సెప్ట్ ఇండియాలో రావాలని కృషి చేసిన మొట్టమొదటి వ్యక్తి మనకి బిపిన్ రావత్ గారుగా చెప్పడం జరుగుతుంది. ఒకప్పుడు సిడిఎస్కి సంబంధించిన చీఫ్గా జనరల్ బిపిన్ రావత్ గారు వర్క్ చేశారు. సో ఆయన యొక్క కృషి వల్లే ఇలాంటి సిస్టమ్ మనకి డిఫెన్స్లో ఇంట్రడ్యూస్ అవుతున్నట్టుగా చెప్తున్నారు. అంతేకాకుండా ఇండియా యొక్క డిఫెన్స్ అఫీషియల్స్ కావచ్చు, డిఆర్డిఓ యొక్క మెయిన్ పర్సన్స్ కావచ్చు, వాళ్ళందరూ కూడా మన ప్రళయ్ని ఏ మిసైల్స్తో కంపేర్ చేస్తున్నారంటే ఒకటి రష్యాకి సంబంధించిన ఏదైతే స్కాండర్ అనేది ఉందో, సో ఈ స్కాండర్ అనే మిసైల్కి ద్వారా మనకి కంపేర్ చేస్తున్నారు. చైనాలో డాంగ్ ఫ్యాంగ్ 12 అని చెప్పేసి ఉంది. చైనా యొక్క డాంగ్ ఫ్యాంగ్ 12 మిసైల్, రష్యా యొక్క అండ్ స్కాండర్ మిసైల్, సో ఇలాంటి వాటితో కంపేర్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా ఇలాంటి మిసైల్స్ యూజ్ చేసిందంట. సేమ్ ఈ మిసైల్స్ ఎలా అయితే వర్క్ అవుతాయో మన మిసైల్ కూడా అంతే రేంజ్లో వర్క్ అవుతుందని చెప్తున్నారు. అయితే మనకి ఎప్పుడు కరెంట్ అఫైర్స్లో చూసినా బెలాస్టిక్ మిసైల్, క్రూజ్ మిసైల్ అని చెప్పేసి రెండు కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు దానితో పాటుగా క్వాజీ బెలాస్టిక్ మిసైల్ అనే పదం యాడ్ అయింది. ఈ మూడింటి గురించి ఇక్కడ తెలుసుకున్నారనుకోండి, ఇంకో నెక్స్ట్ ఫర్దర్గా వచ్చే కరెంట్ అఫైర్స్లో వాటి నేమ్స్ తెలుసుకుంటే మీకు సరిపోతుంది. సో జనరల్గా ఏంటంటే మనకి ఈ బెలాస్టిక్ మిసైల్స్ ట్రెజెక్టరీ పాత్లో వెళ్తాయి. ఇనీషియల్గా మనం ఏం చేస్తామంటే దీనికి బూస్టర్ ఇవ్వడం జరుగుతుంది, అంటే రాకెట్కి సంబంధించిన పుష్ ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత ఆటోమేటిక్గా అదే ట్రెజెక్టరీ పాత్లో మనకి ఆ మిసైల్ పయనించడం జరుగుతుంది, ట్రావెల్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ టార్గెట్ని రీచ్ అయిపోతుంది అనమాట ఒక ట్రెజెక్టరీ పాత్లో. సో ఇవి బాలిస్టిక్ మిసైల్స్ యొక్క మెయిన్ వర్కింగ్. క్రూజ్ మిసైల్స్ అంటారా, అవి లో రేంజ్ అనమాట, లైక్ దిస్. సో ఇట్లాగా మనకి క్రూజ్ మిసైల్స్ అనేవి టార్గెట్ని రీచ్ అవ్వడం జరుగుతుంది. క్వాజీ బాలిస్టిక్ మిసైల్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఈ రెండింటి యొక్క కాంబినేషన్తో దీన్ని మనకి తయారు చేశారు. అది ఇక్కడ క్వాజీ బాలిస్టిక్ మిసైల్ యొక్క ప్రత్యేకతగా కూడా చెప్పడం జరుగుతుంది. సో ఇది మనకి మెయిన్ కరెంట్ అఫైర్. ఇప్పుడు వాటికి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ తెలుసు, ఎక్కడి నుంచి మనకి లాంచ్ చేశారనేది తెలుసు, అలాగే చైనా రష్యాకి సంబంధించింది కూడా తెలుసు. ఈ ప్రళయ్ మిసైల్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఇండియాకి సంబంధించి ఇటువైపు జమ్మూ అండ్ కాశ్మీర్ ఉన్నాయి, ఇటువైపు వచ్చేటప్పటికి లడాక్ అనే ప్రాంతం ఉంది. అయితే ఇక్కడ మనకి లైన్ ఆఫ్ కంట్రోల్ అని చెప్పేసి అంటాం, ఎల్ఓసి వాస్తవ రేఖ కదా. సో అది మనకి పాకిస్తాన్కి అండ్ ఇండియా ఎస్పెషల్లీ జమ్మూ కాశ్మీర్ ప్రాంతం వైపు ఉంది. లడాక్ వైపు చైనా లేదా టిబెటన్ ప్రాంతం ఉంది చూసారా, ఇక్కడ మనకి ఎల్ఏసి అని చెప్పేసి ఉంటుంది, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. సో ఇప్పుడు మనకి ఏదైతే కరెంట్ అఫైర్స్ కనిపిస్తున్నాయో న్యూస్ పేపర్లో, అందులో ప్రళయ్ మిసైల్ ఇండియాకి సంబంధించిన వెస్ట్ అండ్ ఈస్ట్ బోర్డర్స్ని ప్రొటెక్ట్ చేయడానికి, ఎస్పెషల్లీ మనకి ఎల్ఓసి ఎల్ఏసి బోర్డర్ల దగ్గర ఇండియన్ డిఫెన్స్ సిస్టమ్ చైనా పాకిస్తాన్లని ఎదుర్కోవడానికి ఈ మిసైల్ మనకి సక్సెస్ఫుల్గా డిజైన్ చేయబడి టెస్ట్ చేయబడింది. అది కరెంట్ అఫైర్. సో ఇప్పుడు ఎగ్జామినర్ ఈ 4 ఆప్షన్స్ని మనకి ఈ మ్యాటర్స్ నుంచి కన్సిడర్ చేసి ఇవ్వచ్చు అనమాట. ఇందులో ఏది రాంగ్ ఏది కరెక్ట్ అని అడగచ్చు. ఆ 4 ఆప్షన్స్ ఎలా వస్తాయి? ఒకటి, ప్రళయ్ మిసైల్ అనేది బాలిస్టిక్ మిసైల్ అని చెప్పేసి ఇవ్వచ్చు. బట్ ఇది ప్రజెంట్ ఎలాంటి కైండ్ ఆఫ్ మిసైల్ అంటున్నారు? క్వాజీ బెలాస్టిక్ మిసైల్గా చెప్తున్నారు, అది ఒక పాయింట్. రెండో పాయింట్, రేంజ్ పేలోడ్ అడగచ్చు. రేంజ్ పేలోడ్ మనకి ఆల్రెడీ తెలుసు. అండ్ మూడో పాయింట్ వచ్చేటప్పటికి దీన్ని రష్యా అండ్ చైనాకి సంబంధించిన మిసైల్స్ ద్వారా కంపేర్ చేస్తున్నారు. సో దానికి సంబంధించి 4, ఇది ఎక్కడి నుంచి టెస్ట్ చేశారు? ఈ 4గిట్లో ఏదో ఒకటి రాంగ్ ఇచ్చి ఏది రాంగ్ అని అడుగుతారు, లేదా ఏవి 3 కరెక్ట్ అని అడుగుతారు. కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం గుర్తుపెట్టుకుంటే ఈ కరెంట్ అఫైర్ ఎలా ఇచ్చినా సరే మనం ఆన్సర్ చేయగలం. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ అపాయింట్మెంట్స్కి సంబంధించింది. సో దాన్ని కరెంట్ అఫైర్లో అపాయింట్మెంట్స్ కింద చదవచ్చు. అలాగే అక్కడ ఇచ్చిన 2 ఇంపార్టెంట్ నేమ్స్, వాటి యొక్క ఎబ్రివేషన్ స్టాటిక్ జీకేలో చాలా ఇంపార్టెంట్. అవి ఒకసారి చూద్దాం. సో మనకి ఇండియన్ ఎకానమీ వ్యవస్థలో ఎస్పెషల్లీ బ్యాంకింగ్ రిలేటెడ్ లాంటి వాటిలో నాబార్డ్ అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ బ్యాంక్గా చెప్పొచ్చు అనమాట, సిస్టమ్గా చెప్పొచ్చు. అలాంటి నాబార్డ్కి సంబంధించి డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ డిఎండిగా చెప్పడం జరుగుతుంది. ఇద్దరిని అపాయింట్ చేయడం జరిగింది రీసెంట్గా. సో నాబార్డ్కి సంబంధించి రీసెంట్గా మనకి ఒకటి గోవర్ధన్ సింగ్ రావత్,
అండ్ రెండోది వచ్చేటప్పటికి అజయ్ కుమార్ సూద్. సో అజయ్ కుమార్ సూద్, గోవర్ధన్ సింగ్ రావత్, ఎవరైతే మనకి రావత్ ఉన్నారో వీళ్ళిద్దరినీ కూడా నాబార్డ్కి సంబంధించి రీసెంట్గా డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్స్గా అపాయింట్ చేశారు. నాబార్డ్ వచ్చేటప్పటికి నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్గా చెప్పొచ్చు. నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అని చెప్పేసి అంటాం. భారతదేశంలో ఎస్పెషల్లీ వ్యవసాయ రంగాన్ని అంటే ఫార్మింగ్ సెక్టర్ ఏదైతే ఉందో అగ్రికల్చర్ సెక్టర్ దాన్ని డెవలప్ చేసేందుకు, దానికి ఫినాన్షియల్గా సపోర్ట్ ఇచ్చేందుకు నాబార్డ్ అనే దాన్ని ఇండియాలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇదే నాబార్డ్ ఆర్బీఐ లాంటి వాటితో కలిసి ఇండియాలో మనకి ఆర్ఆర్బీస్ని ఎస్టాబ్లిష్ చేయడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అయింది. ఈ రోజు మనకి రీజనల్ రూరల్ బ్యాంక్ సిస్టమ్ కాన్సెప్ట్ అనేది ఇండియాలో అండ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా డెవలప్ అవుతుంది అంటే దానికి వన్ ఆఫ్ ద రీజన్ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ నాబార్డ్గా చెప్పడం జరుగుతుంది. దీనికి నూతన డిఎండీస్గా గోవర్ధన్ సింగ్ రావత్ అండ్ అజయ్ కుమార్ సూద్ అపాయింట్ అయ్యారు. నాబార్డ్ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేటప్పటికి మనకి ముంబైలో లొకేట్ అయి ఉందన్నమాట. అలాగే దీని యొక్క చైర్ పర్సన్ వచ్చేటప్పటికి శ్రీ షాజీ కేవి, చైర్మన్ గా చెప్పొచ్చు. నాబార్డ్ యొక్క చైర్మన్ షాజీ గారు, అలాగే హెడ్ క్వార్టర్స్ ముంబైలో ఉంది. ఇంకొక అపాయింట్మెంట్ ని కూడా అనౌన్స్ చేశారు, అది సిడ్బీ అంటాం. సిడ్బీ అంటే స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి డిఎండిగా నూతనంగా ప్రకాష్ కుమార్ గారు అపాయింట్ అవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి చైర్మన్ గా ఉన్నది శివ సుబ్రహ్మణ్యన్ రామన్. శివ సుబ్రహ్మణ్యన్ రామన్ వచ్చేటప్పటికి సిడ్బీకి చైర్మన్ గా ఉన్నారు. అలాగే దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేటప్పటికి లక్నో ఇన్ ఉత్తరప్రదేశ్ లో ఉంది. నాబార్డ్ హెడ్ క్వార్టర్స్ ముంబై అండ్ సిడ్బీ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేటప్పటికి లక్నో. నాబార్డ్ కి చైర్పర్సన్ గా షాజీ అండ్ యాజ్ వెల్ యాజ్ నెక్స్ట్ సిడ్బీకి చైర్మన్ గా మనకి రామన్ గారు ఉన్నారు. సో ఈ రెండు సంస్థలకి సంబంధించి రీసెంట్ గా అపాయింట్మెంట్స్ అనేవి మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ ముగ్గురు కూడా అపాయింట్ అయ్యారు. ఈయన సిడ్బీకి, వీళ్ళు నాబార్డ్ కి సంబంధించి. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఒక లిటరేచర్ ఫెస్టివల్ కి సంబంధించి ఇక్కడ చూద్దాం. 10th కళింగ లిటరేచర్ ఫెస్టివల్ నెక్స్ట్ మనకి 2024 ఫిబ్రవరి మంత్ లో జరగబోతుంది. దానికి సంబంధించి ఒక అప్డేట్ అనేది రావడం జరిగింది. ఫస్ట్ కళింగ లిటరేచర్ ఫెస్టివల్ అనేది, లిటరేచర్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు సాహిత్యం. సో ఈ సాహిత్యానికి సంబంధించి ఒడిస్సాలో కళింగ లిటరేచర్ ఫెస్టివల్ అనేది ఫస్ట్ టైం 2014లో స్టార్ట్ చేశారు, 2014లో. సో ఇప్పుడు మనం 10th కళింగ లిటరేచర్ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. అది కూడా 2024 ఫిబ్రవరి మంత్లో ఫస్ట్ వీక్లో జరగబోతుంది. సో ఈ ఫెస్టివల్కి సంబంధించి దాదాపుగా ఇండియాలో 30 రైటర్స్, డిఫరెంట్ రైటర్స్, ఆథర్స్ వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయబోతున్నారు. ఈ కళింగ లిటరేచర్ ఫెస్టివల్ అనేది ఒడిస్సాలో మనకి ఫస్ట్ టైం స్టార్ట్ చేసిన వ్యక్తి ఎవరు అంటే రష్మి రంజన్ పరిదా అనే పర్సన్. సో ఈయన స్టార్ట్ చేయడం జరిగిందనమాట. రష్మి రంజన్ పరిదా అనే పర్సన్ దీన్ని స్టార్ట్ చేశారు. ఇందులో మనకి 3 అవార్డ్స్ ఉంటాయి. ఒకటి కళింగ లిటరేచర్ అవార్డు అనేది ఇస్తారు. దాని తర్వాత కళింగ ఇంటర్నేషనల్ లిటరేచర్ అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. కళింగ కరౌబి అనే అవార్డుని ఇస్తారు. ఈ లిటరేచర్ ఫెస్టివల్ని నిర్వహించి ఒక థీమ్తో దాన్ని తీసుకుని చాలామంది ఆథర్స్, ఇంటలెక్చువల్స్ దాంట్లో పార్టిసిపేట్ చేసి సో కొన్ని విషయాల మీద డిస్కస్ చేసుకుంటారు. సో దీనివల్ల యూజ్ ఏంటి అంటే డిఫరెంట్ రైటర్స్, ఆథర్స్, ఇంటలెక్చువల్స్ ఒక చోటకి రావడం వల్ల సొసైటీలో ఉన్న ప్రాబ్లమ్స్ని వాళ్ళు లిటరేచర్ రూపంలో చాలా బ్యూటిఫుల్గా అండ్ యాజ్ వెల్ యాజ్ ఒక ప్లెజెంట్ఫుల్గా మనకి చూపించడానికి వీలవుతుంది. ఇదే ఉద్దేశంతో ఇండియాలో ఉన్న ఆథర్స్ని, రచయితల్ని ఎంకరేజ్ చేసేందుకు అండ్ దానికి సంబంధించి ఒక ఏమంటారు ఫెస్టివల్ లాంటిది, ఒక సిస్టమ్ లాంటిది స్టార్ట్ చేశారు మనకి రంజన్ పరిదా గారు. కళింగ లిటరేచర్ ఫెస్టివల్ 2014లో స్టార్ట్ అయింది. ఇప్పుడు 10th కళింగ లిటరేచర్ ఫెస్టివల్ అనేది భువనేశ్వర్ ఇన్ ఒడిస్సాలో జరగబోతుంది అనమాట. రఘువర దాస్ ఒడిస్సా యొక్క గవర్నర్ గా ఉన్నారు. ఒడిస్సా చీఫ్ మినిస్టర్ నవీన్ పట్నాయక్. అండ్ ఒడిస్సాకి సంబంధించి ఈ లిటరేచర్ ఫెస్టివల్ జరుగుతుంది కదా, దానికి ఏ ఉద్దేశం, దాని మోటో ఏంటి అనేది చూద్దాం. లెజెండ్స్ ఆఫ్ ఏన్షియంట్ భారత్ అండ్ బియాండ్, ఇన్స్పైరింగ్ లివ్డ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద 21st century. సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న దాంట్లో మనకి ఇక్కడ ఏదైతే 21st century పీపుల్ ఉన్నారో వీళ్ళందరికీ కూడా జనరల్గా ఎక్స్పీరియన్స్ కావచ్చు, లేకపోతే ఏన్షియంట్ టైంలో జరిగిన విలువలు కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా, ఆ ఇష్యూస్ని డిస్కస్ చేసే విధంగా మనకి ఈ లిటరేచర్ ఫెస్టివల్ని డిజైన్ చేశారనమాట. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడ జరుగుతుంది అనేది ఇంపార్టెంట్, ఎన్నోది అనేది ఇంపార్టెంట్, ఎవరు స్టార్ట్ చేశారు, దానికి సంబంధించిన అవార్డ్స్ ఏంటి, ఇక్కడ వరకు మీరు తెలుసుకుంటే సరిపోతుంది. అయితే లాస్ట్ మంత్ అంటే సెప్టెంబర్ ఆ మంత్లో మనకి నేపాల్లోని లలిత్పూర్ అనే ప్రదేశం ఉంది. అక్కడ ఒక లిటరేచర్ ఫెస్టివల్ జరిగింది. ఆ లిటరేచర్ ఫెస్టివల్ పేరు కాఠ్మాండు కళింగ లిటరేచర్ ఫెస్టివల్. కళింగ లిటరేచర్ ఫెస్టివల్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ కాఠ్మాండు కళింగ లిటరేచర్ ఫెస్టివల్. ఎందుకంటే కళింగ లిటరేచర్ ఫెస్టివల్ని భారతదేశంలోని ఒడిస్సాలో విభిన్న ప్రాంతాల్లో
మనకి నిర్వహిస్తారనమాట. సో దానిని అక్కడ నిర్వహించడం జరుగుతుంది. అయితే ఇక్కడ కాఠ్మాండు కళింగ లిటరేచర్ ఫెస్టివల్ ఏంటంటే వీళ్ళు ఇండియా అండ్ ఇంటర్నేషనల్ పరంగా టైఅప్ అవడానికి నేపాల్లో దీన్ని నిర్వహించారనమాట ఈ ప్రదేశంలో. దాంట్లో యశస్వి సాహిత్య సమ్మాన్ అవార్డు అనేది కూడా ఇచ్చారు. ఇక్కడ ఎలా అయితే మనకి కళింగ లిటరేచర్ అవార్డు, ఇంటర్నేషనల్ లిటరేచర్ అవార్డు ఎలా అయితే ఇస్తారో ఇక్కడ కూడా ఇది లిటరేచర్ ఫెస్టివల్లో యశస్వి సాహిత్య సమ్మాన్ అవార్డు అనే దాన్ని ఇవ్వడం జరిగింది. సో ఈ అవార్డులో మనీషా కొయిరాలా అండ్ దివ్య దత్త ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో నలుగురికి ఈ అవార్డుని ప్రదానం చేయడం జరిగింది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దట్ 10th కళింగ లిటరేచర్ ఫెస్టివల్ గా చెప్పొచ్చు అనమాట. అలాగే ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటి అంటే లిటరేచర్ సాహిత్యం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ సంవత్సరం 57th జ్ఞానపీఠ అవార్డు అనేది దామోదర్ మౌజ్ గారికి రావడం జరిగింది. దామోదర్ మౌజ్ ఒక కోంకణి రైటర్ గా చెప్తాం. కోంకణి గుజరాత్ లాంటి ప్రాంతాల్లో వాడే ఎక్కువగా లాంగ్వేజ్ గా చెప్పడం జరుగుతుంది. మోర్ ఫ్రీక్వెంట్ లాంగ్వేజ్ విచ్ ఈస్ యూజ్డ్ ఇన్ దట్ గోవా ఏరియా, నాట్ ఇన్ గుజరాత్, గోవా ఏరియా. సో కోంకణి భాషగా చెప్పడం జరుగుతుంది. ఈ కోంకణి భాషలోనే చాలా ఫేమస్ పర్సన్ అండ్ గోవాకి సంబంధించిన వ్యక్తిగా దామోదర్ మౌజ్ గారిని చెప్పడం జరుగుతుంది. ఆయన 57th జ్ఞానపీఠ అవార్డుని రీసెంట్ గా అందుకున్నారు. లిటరేచర్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నార్మల్ గా ఈ క్వశ్చన్ అడగచ్చు, లేదా చాలా సార్లు మనకి జ్ఞానపీఠ అవార్డు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఇలాంటివి అడుగుతూ ఉంటారు కాబట్టి ఇవి ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ స్పోర్ట్స్ కి సంబంధించింది. ఆ స్పోర్ట్స్ లో కూడా 14 years ఇష్టీ కౌర్, నోయిడాకి సంబంధించిన ఇష్టీ కౌర్ మనకి రీసెంట్గా ఒక వరల్డ్ రికార్డ్ని క్రియేట్ చేయడం జరిగింది పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో. దానికి సంబంధించి ఒకసారి ఇక్కడ చూద్దాం. రీసెంట్గా యూకేలోని మాంచెస్టర్లో వరల్డ్ పవర్ లిఫ్ట్ ఛాంపియన్షిప్ అనేది జరిగింది, యూకేలో జరిగింది అనమాట. సో దీంట్లో మనకి 95 kgs ఆఫ్ డెడ్ లిఫ్ట్లో 44 kgs వెయిట్ క్లాస్ కేటగిరీలో ఆమె మనకి గోల్డ్ మెడల్ని సాధించడం జరిగింది. అండ్ ఇష్టీ కౌర్ యొక్క ఫాదర్ ఎవరైతే ఉన్నారో దల్జీత్ సింగ్, సో ఆయన పవర్ లిఫ్టింగ్లో ఇండియాకి పలు పథకాల్ని తీసుకొచ్చిన ఛాంపియన్ గా కూడా ఉన్నారు. సో ఇది మనకి ఇక్కడ ఫాదర్ అండ్ డాటర్ కి సంబంధించిన ఒక గుడ్ స్పోర్ట్స్ రికార్డ్ గా కూడా చెప్పొచ్చు. అండ్ ఇక్కడ మనకి డెడ్ లిఫ్ట్ కేటగిరీ వచ్చేటప్పటికి సో వెయిట్స్ ని మనకి జస్ట్ గ్రౌండ్ పొజిషన్ నుంచి ఎలాంటి టేబుల్ వితౌట్ ఎనీ సపోర్ట్ ఏదైతే మనకి ఎయిర్ లిఫ్ట్ చేస్తారో సో అలాంటి వాటిని డెడ్ లిఫ్ట్ అని చెప్పేసి అంటారంట. అలా 95 kgs డెడ్ లిఫ్ట్ ని 44 kgs వెయిట్ క్లాస్ లో మనకి లిఫ్ట్ చేసి 14 years టైంలోనే ఇండియాకి గోల్డ్ మెడల్ని తీసుకొచ్చి ప్రపంచంలో సరికొత్త రికార్డ్ని క్రియేట్ చేసిన వ్యక్తి ఇష్టీ కౌర్ ఫ్రమ్ దట్ నోయిడాగా చెప్పొచ్చు. దిస్ ఈస్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్ అండి. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ పరంగా కూడా చాలా ఇంపార్టెంట్. భూటాన్ యొక్క కింగ్ ఎవరైతే ఉన్నారో వాంగ్చుక్, లేదా ఇక్కడ మీరు పూర్తి పేరు చూసుకోవచ్చు జింగ్మే కేషర్ నామ్యల్ వాంగ్చుక్ గా చెప్తాం. సో భూటాన్ యొక్క కింగ్ అయిన వాంగ్చుక్ ఇండియాని విజిట్ చేయడం జరిగింది. సో ప్రజెంట్ అయిన ఇండియాలో పలు ప్రదేశాన్ని విజిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ కి భూటాన్ కింగ్ కి మధ్యలో పలు విషయాలకు సంబంధించి డిఫరెంట్ సెక్టార్స్ అండ్ డిఫరెంట్ క్యాడర్స్ కి సంబంధించి కొన్ని MOUs కావచ్చు, లేకపోతే అగ్రిమెంట్స్ అనేవి జరిగాయి. దాంట్లో భాగంగానే ఇండియా భూటాన్ కి మధ్యలో మనకి ఒక రైల్ వ్యవస్థ అనేది ప్రారంభించబోతున్నారు. దెర్ ఈస్ అ రీసెంట్ ఇనిషియేషన్ ఆఫ్ దట్ ప్రాజెక్ట్ అగ్రిమెంట్ రిగార్డింగ్ టు దట్ ద ఫస్ట్ రైల్ క్రాస్ బోర్డర్ బిట్వీన్ దట్ ఇండియా అండ్ భూటాన్. ఇండియా తరపు నుంచి అస్సాంలో ఉన్న కోక్రజార్ అనే ప్రదేశం దగ్గర నుంచి అండ్ భూటాన్లోని గేల్ఫు ప్రదేశం మధ్యలో ఈ రైల్ లింక్ ని డెవలప్ చేస్తారు. సో దీని తర్వాత మనకి వెస్ట్ బెంగాల్లోని బానర్హత్ దగ్గర నుంచి భూటాన్లోని సాంసే అనే ప్రదేశంలో ఇంకొక రైల్ లింక్ ని మనకి డెవలప్ చేస్తారు. అంటే సాధారణంగా కనుక మీరు ఇలా చూసుకున్నట్టయితే ఇటువైపు మనకి భూటాన్ ప్రదేశం ఉంది కాబట్టి వెస్ట్ బెంగాల్ నుంచి ఒక ట్రైన్ లింక్ ని, అలాగే నెక్స్ట్ అస్సాం నుంచి ఒక ట్రైన్ లింక్ ని, ఇట్లా రైల్వే వ్యవస్థని ఫస్ట్ క్రాస్ బోర్డర్ రైల్ లింక్ ని ఇండియాకి అండ్ యాజ్ వెల్ as భూటాన్ కి మధ్యలో డెవలప్ చేయనున్నారు. అది ఇక్కడ మనకి మెయిన్ గా చెప్పింది. బట్ ఫస్ట్ క్రాస్ బోర్డర్ రైల్ లింక్ ఇది రాబోతుంది. నెక్స్ట్ దీన్ని కూడా డెవలప్ చేయబోతున్నారు. దీనికి సంబంధించిన PET టెస్ట్ కూడా కంప్లీట్ అయిందంట. ప్రిలిమినరీ ఇంజనీరింగ్ కమ్ ట్రాఫిక్ సర్వే సిస్టమ్ గా దీన్ని చెప్తున్నారు. ఈ టెస్ట్ ని కూడా రీసెంట్ గా కంప్లీట్ చేశారు. ఇప్పటికే మనం బంగ్లాదేశ్ కి ఇండియాకి మధ్యలో ఒక ట్రేడ్ రైల్ లింక్ రూట్ అనేది ఉందన్నమాట. దాని పేరు వెస్ట్ బెంగాల్లోని హల్దీబరి దగ్గర నుంచి బంగ్లాదేశ్ లోని చిలాహాటి. వెస్ట్ బెంగాల్ దగ్గర ఉన్న మనకి
ఏదైతే హల్దీగరి అని ఉందో అక్కడి నుంచి చిలాహటీకి మధ్యలో ఒక రైల్ లింక్ ఉంది. ఇప్పుడు దీనివల్ల భూటాన్కి లాభం ఉంది, ఎందుకంటే ఆల్రెడీ బంగ్లాదేశ్ నుంచి ఇండియా వెస్ట్ బెంగాల్కి ఒక ట్రైన్ రూట్ని డెవలప్ చేసింది, రైల్ లింక్ని. సో ఇప్పుడు కనుక వెస్ట్ బెంగాల్ నుంచి భూటాన్కి మధ్యలో ట్రైన్ లింక్ని కనుక డెవలప్ చేస్తే 3 కంట్రీస్ కూడా ఈ రైల్వే లింక్ ద్వారా, ఈ రైల్వే రూట్ ద్వారా మనకి ట్రేడ్ని చెయ్యొచ్చు, కమ్యూనికేషన్ అనేది పెరుగుతుంది అనమాట. దానికి సంబంధించిన పాయింట్గా చెప్తున్నారు. అస్సాంని మొట్టమొదటిగా ఎంచుకోవడానికి కారణం అస్సాం దగ్గర మనకి చెక్ పోస్ట్ ఉంది, భూటాన్కి సంబంధించిన ఎంట్రీ అండ్ ఎగ్జిట్ చెక్ పోస్ట్ కూడా అస్సాం దగ్గర ఉన్నట్టుగా చెప్తున్నారు. సో ఇది అస్సాం అనేది భూటాన్కి సంబంధించి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రదేశం, అస్సాంతో పాటుగా యాజ్ వెల్ యాజ్ వెస్ట్ బెంగాల్ కూడా అనమాట. ఇలా మనం వివిధ రకాలుగా దీని గురించి చెప్పుకోవచ్చు. ఇప్పటి నుంచి భూటాన్ అప్డేట్స్ వస్తానే ఉంటాయండి, ఎందుకంటే భూటాన్కి చైనాకి సంబంధించి రీసెంట్గా టాక్స్ జరిగాయి. ఇవి ఇండియాకి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే భూటాన్ ఎగ్జాక్ట్గా ఇటు సిక్కిము, ఇటేమో మనకి నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఆఫ్ ఇండియా, వెస్ట్ బెంగాల్ వీటికి మధ్యలో లొకేట్ అయింది. అటువైపు మనకి టిబెట్ అనేది లొకేట్ అయింది. ఈ నేపథ్యంలో చైనా భూటాన్ యొక్క టాక్స్ అనేవి, అది కూడా బోర్డర్ గురించి వచ్చిన టాక్స్ అనేవి ఇండియాకి చాలా ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్గా ఆ టాక్స్ జరిగిన తర్వాతే భూటాన్ కింగ్ ఇండియాని విజిట్ చేయడం అనేది మనకి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కీ ఫ్యాక్టర్గా చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో భూటాన్ ఇండియా తరపు సంబంధించిన కరెంట్ అఫైర్స్ మనకి కంటిన్యూస్గా ఈ మంత్లో వస్తానే ఉంటాయి, ఒక 5 to 6 days. సో ప్రజెంట్ ఇది మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ అనేది మనకి ఒబిచ్చరీకి సంబంధించింది. మరణించిన వ్యక్తులు కర్ణాటక యొక్క ఫార్మర్ స్పీకర్ అయిన మనకి ఎవరైతే చంద్రగౌడ్ గారు ఉన్నారో 87 years ఏజ్, ఆయన రీసెంట్గా చనిపోవడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. చంద్రగౌడ్ గారు పేరు గుర్తుపెట్టుకోండి, ఫార్మర్ కర్ణాటక స్పీకర్ అయిన. అంతేకాకుండా 1977-78 ఆ టైంలో ఇందిరాగాంధీ గారు అప్పట్లో ప్రైమ్ మినిస్టర్గా ఉన్న ఆ సిచ్యువేషన్లో కర్ణాటకలోని చిక్మంగళూరు కాన్స్టిట్యుయెన్సీ, చిక్మంగళూరు నియోజకవర్గం నుంచి ఆయన పార్లమెంట్లో సభ్యునిగా కూడా వర్క్ చేశారు. ఈయన యొక్క పొలిటికల్ సర్వీసెస్కి గాను, రాజకీయ సేవలకి గాను ఈయనని మనకి ఏమని పిలుస్తారు అంటే స్టాల్వర్ట్ ఆఫ్ పబ్లిక్ సర్వీసెస్గా కూడా పిలవడం జరుగుతుంది. అలాంటి నేమ్ ఉన్న చంద్రగౌడ్ గారు రీసెంట్గా మరణించారు. మీకు ఆల్రెడీ తెలుసు, కర్ణాటక యొక్క గవర్నర్గా తవార్ చంద్ గెహ్లాత్ ఉన్నారు, కర్ణాటక యొక్క చీఫ్ మినిస్టర్గా సిద్ధారామయ్య గారు ఉన్నారు. అలాగే కర్ణాటకలోని చిక్మంగళూరు ప్రాంతం ఉంది చూసారా, ఇది కాఫీ ప్రొడక్షన్కి చాలా ఫేమస్ అండి. ఈ సంవత్సరం ప్రపంచంలోనే ఒక కాఫీ సదస్సు అనేది రీసెంట్గా కర్ణాటకలోని బెంగళూరు ప్రాంతంలో జరిగింది. అంతేకాకుండా బెంగళూరులోనే మనకి కాఫీ బోర్డ్ ఆఫ్ ఇండియా అనేది కూడా ఉంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ డే ఆఫ్ ద కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు. ఈ రోజు అంటే November 8 అనే దాన్ని ప్రపంచం మొత్తం కూడా వరల్డ్ రేడియోగ్రఫీ డే కింద రికగ్నైజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించింది November 8 ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ అ వరల్డ్ రేడియోగ్రఫీ డే. థీమ్ చూద్దాం. సో ఈ సంవత్సరం దీని యొక్క ఇతివృత్తాంతం లేదా థీమ్ వచ్చేటప్పటికి సెలబ్రేటింగ్ పేషెంట్ సేఫ్టీ అనేది దీని యొక్క థీమ్గా ఉంది. ఎగ్జాక్ట్గా ఇదే టైంలో 1895లో 1895 November 8న మనకి ఎవరైతే విల్హెమ్ కాన్రాడ్ రాన్స్టైన్ అనే పర్సన్ ఉన్నారో ఈయన మనకి ఈ రేడియోగ్రఫీకి సంబంధించిన ఇంపార్టెంట్ ఎక్స్రేస్ని కనుగొనడం జరిగింది. సో దాని తర్వాత ప్రపంచంలో క్యాన్సర్కి సంబంధించి వాటిని ఐడెంటిఫై చేయడానికి కావచ్చు, అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ అల్సర్స్, ఈ ట్రీట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ట్రీట్మెంట్స్ అన్నిటికీ కూడా ఈ కాన్సెప్ట్ చాలా దోహదపడింది. అలాంటి డేని రికగ్నైజ్ చేసుకోవడానికి November 8న మనకి ఎవ్రీ ఇయర్ కూడా వరల్డ్ రేడియోగ్రఫీ డే కింద సెలబ్రేట్ చేసుకుంటున్నారు. థీమ్ సెలబ్రేటింగ్ పేషెంట్ సేఫ్టీ అనేది దీని యొక్క ఇతివృత్తాంతంగా ఉంది. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఒక ర్యాంకింగ్కి సంబంధించిందిగా అనుకోవచ్చు. ఒకసారి ఇక్కడ మనం చూద్దాం. సో మనకి కిన్జీ హెల్త్ ఇన్స్టిట్యూట్ అనేది ఏదైతే ఉందో రీసెంట్గా ప్రపంచంలోని కంట్రీస్ని తీసుకొని అక్కడున్న ఎంప్లాయీస్ యొక్క ఫిజికల్, మెంటల్, స్పిరిచువల్ హెల్త్ మీద మనకి డేటాని కలెక్ట్ చేసి ర్యాంకింగ్ ఇచ్చింది. దీంట్లో ప్రపంచంలోనే ఎంప్లాయీస్ యొక్క వెల్ బీయింగ్ కేటగిరీలో ఇండియా టాప్ 2nd స్థానాన్ని సంపాదించుకోగా టర్కీ టాప్ పొజిషన్లో లొకేట్ అయి ఉందన్నమాట. సో టర్కీ ఏమో మనకి ఇక్కడ చూడొచ్చు 78 పొజిషన్తో మనకి ఫస్ట్ ప్లేస్లో ఉండడం జరిగింది. ఇండియా 76%తో సెకండ్ ప్లేస్లో ఉంది, అండ్ చైనా 75%తో థర్డ్ ప్లేస్లో ఉంది. అండ్ అన్నిటికన్నా లాస్ట్ లేకపోతే మనకి బోటంలో అని చెప్పొచ్చు అనమాట. సో లాస్ట్ ప్లేస్లో ఉన్నది జపాన్ 25%తో. ఒక కంట్రీని తీసుకొని ఆ కంట్రీలో ఉన్న ఎంప్లాయీస్ యొక్క ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, స్పిరిచువల్ హెల్త్, సో వాళ్ళ యొక్క జాబ్ అవర్స్, జాబ్ కేటగిరీ, జాబ్ ప్రొఫైల్ ఇట్లాంటివన్నీ
ఇవన్నీ కూడా ఒక కంట్రీ ఎట్లాంటివి ప్రొవైడ్ చేస్తుంది, ఎంప్లాయీస్ ఎలా ఉన్నారు, ఇలాంటి వాటి మీద మొత్తం కంప్లీట్గా మనకి డేటాని తీసుకొని ఆ డేటా దగ్గర నుంచి జనరల్గా చూసుకున్నట్టయితే ఇండియాకి వచ్చేటప్పటికి ఫిజికల్ హెల్త్ 81% అంట. నేను ఇటు ఇచ్చిన వాల్యూస్ ఉన్నాయి చూసారా, ఈ వాల్యూస్ అన్నీ కూడా ఇండియాకి సంబంధించినవి అనమాట. ఫిజికల్ హెల్త్లో 81%, మెంటల్ హెల్త్లో 79%, స్పిరిచువల్ హెల్త్లో 78%తో ఓవరాల్గా ఇండియా 76% మనకి స్కోర్ని సంపాదించుకుని ప్రపంచంలోనే ఎంప్లాయీస్ వెల్ బీయింగ్ కేటగిరీలో సెకండ్ పొజిషన్లో ఉంది. టర్కీ ఫస్ట్ పొజిషన్లో ఉంది అండ్ చైనా థర్డ్ పొజిషన్లో ఉంది. జపాన్ అనేది మనకి లాస్ట్ పొజిషన్లో ఉండడం జరిగింది అనమాట. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్.